अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद तसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। चाकली ऐलम्मा की आज 128वीं यौम पैदाइश का जश्न मनाया गया। तफसीलात के मुताबिक एमएलए पद्मा देवेंद्र रेड्डी ने इस मौके पर खिताब करते हुए कहा कि चाकली ऐलम्मा एक अजीम जंगजू थी और हर किसी को उनकी उमंगों से तहरीक लेना चाहिए। जिला कलेक्ट्रेट के पसमानदा तबक़ात की बहबूद के महकमे के ज़ेर एहतमाम मुनाकिदा चाकली ऐलम्मा की 128वीं यौम पैदाइश के तकरीब के प्रोग्राम का आगाज़ शमा रोशन करते हुए किया गया। इस मौके पर उनकी तस्वीर पर फूल चढ़ाते हुए उन्हें खिराज अक़ीदत पेश किया गया। इस मौके पर पद्मा देवेंद्र रेड्डी ने खिताब करते हुए कहा कि चाकली ऐलम्मा ने तेलंगाना के किसानों की मुस्लिह तहरीक में अहम रोल अदा किया। उन्होंने कहा कि रियासती हुकूमत सरकारी तौर पर हर साल चाकली ऐलम्मा जयंती मनाने पर खुशी का इजहार कर रही है। उन्होंने कहा कि हमें खुशी इस बात पर हो रही है कि आज सिंगापुर गाँव में चाकली ऐलम्मा की मूर्ति का इफ्तिताह भी अमल में लाया जा रहा है। उन्होंने मज़ीद कहा कि इज़्ज़त-ए-आब वज़ीर आला की जानिब से ज़िले हेडक्वार्टर्स में तमाम बिरादरियों की इमारतों के लिए ज़मीन अलाट की जा रही है और इमारत की तामीर के लिए 50 लाख रुपये मुख्तस भी किए जा रहे हैं। उन्होंने कहा कि जिसके तामीराती काम बहुत जल्द शुरू कर दिए जाएंगे। इस प्रोग्राम में पसमानदा तबक़ात के बहबूद अफसर मिस्टर शंकर नायक, असिस्टेंट BC वेलफेयर ऑफिसर नागराज के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి వీరనారి చాకలి ఐలమ్మ మరి భూ పోరాటంలో కావచ్చు, భూస్వాములకు అగెనిస్ట్గా పోరాటం చేసి ఎంతోమంది పేదవారికి సాయం చేస్తూ తను ఆ కాలంలోనే ఒక మహిళ అయ్యుండి కూడా మరి అనేక పోరాటాల్లో పాల్గొని ఎంతోమందికి ధైర్యం చెప్పి మరి అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత అయింది చాకలి ఐలమ్మ గారు. మరి అలాంటి వ్యక్తి జన్మదినం అంటే మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. మరి మెదక్ జిల్లాలో కలెక్టరేట్లో కూడా ఇప్పుడే చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు శంకాపూర్ గ్రామంలో కూడా చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం. అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఎప్పటి నుండో ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని సంఘ భవనాలకు కూడా మరి భూమి కేటాయిస్తూ వాళ్ళకు నిధులు కూడా కేటాయించాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారి ఆదేశాలు. దానికి అనుగుణంగానే మరి చాకలి రజక భవనానికి చాకలి ఐలమ్మ భవన్గా పేరు పెడుతూ ఆ భవనానికి ఇదివరకే ప్లేస్ కేటాయించడం జరిగింది. ఆ ప్లేస్లోనే ఇప్పుడు 50 లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. తొందరలోనే ఆ పనులకు కూడా ఫౌండేషన్ వేసుకుంటాం. తొందరలోనే ఆ పనులను కూడా ప్రారంభించుకుంటాం. ఎవరు రజక సోదరులు ఎప్పుడు జిల్లాకు వచ్చినా కానీ ఆ భవనాన్ని వినియోగించుకునే విధంగా ఉంటుంది. తప్పకుండా ఆ కార్యక్రమాలు తొందరలో ప్రారంభిస్తాం. 50 లక్షల రూపాయలు కేటాయించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జోహార్ చాకలి ఐలమ్మ.